వెల్కమ్ బ్యాక్ టు నేర్చుకుందాం విత్ ఉషా. దయచేసి వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి. ఒకవేళ బయటికి వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోండి. మీ చేతులను తరచుగా సబ్బుతో శుభ్రంగా కడుక్కుంటూ ఉండండి. ఇవాల్టి రెసిపీ బేసన్ బర్ఫీ. దీన్ని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. శనగపిండి 1 కప్పు, పంచదార 2.5 కప్పులు, పాలు 1 కప్పు, నెయ్యి 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూను. తయారు చేసే పద్ధతి: ముందుగా ఒక ప్యాన్ తీసుకుని శనగపిండి వేసుకోవాలి. దీనిలో పంచదారను కూడా వేసుకుని ముందుగా ఈ రెండింటిని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా మనం వెట్ ఇంగ్రీడియంట్స్ వేయకముందే పంచదారతో బాగా కలపడం వలన శనగపిండి మనకు ఉండలు కట్టకుండా ఉంటుంది. శనగపిండిని వేయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనిలో పాలను కూడా వేసుకుని కలుపుకోవాలి. మనం ముందుగా షుగర్తో కలిపేసాం కాబట్టి ఇప్పుడు మనకు ఉండలు కట్టవు, చాలా ఈజీగా కలిసిపోతుంది పాలతో. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో నెయ్యిని కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఈ ప్యాన్ని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకుని ఇలా గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఇది మొత్తం ప్రొసీజర్ అంతా ఇంతేనండి. గరిటెతో తిప్పుతూ ఉండాలి, అలాగే పక్కన అంచుల దగ్గర అంటుకోకుండా కలుపుకుంటూ ఉండాలి. యాక్చువల్గా మనం ఇంత నెయ్యి వేసాం చూసారా, నెయ్యి అంతా ఎలా పైన తేలుతుందో ఆ నెయ్యి వల్ల మనకి ఇది ప్యాన్కి అంటుకోదు. నెమ్మదిగా ఈ పిండి అంతా కూడా నెయ్యిని అబ్జర్వ్ చేసేసుకుంటుందండి. ఇలా నెయ్యిని అబ్జర్వ్ చేసుకుంటూ ఇది ఉడికిపోతూ ఉంటుందన్నమాట. చూసారా, ఇది మొత్తం నెయ్యి అంతా మనకి ఇప్పుడు కనిపించకుండా అయిపోయింది. కానీ అలా అని మళ్ళీ మీరు నెయ్యి ఏం వేయక్కర్లేదు. ఇక దీనిలో యాలకుల పొడి కూడా వేసుకుని ఈ స్టేజ్లో కలుపుకోవాలి. దీనికి మనకి మొత్తం ప్రొసీజర్కి దగ్గర అరగంట పడుతుందండి. ఇప్పుడు ఈ ఒక ప్లేట్ తీసుకుని నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ కలిపే ప్రొసీజర్ని మాత్రం కంటిన్యూ చేయాలి. దీన్ని ఇలా పైనుండి వేస్తే ఇలా ఫ్లోలో పడుతుంది చూసారా, అలా ఫ్లోలో పడకూడదన్నమాట. అంటే మనకి ఇది రెడీ అయిపోయిన తర్వాత అలా ఈజీ ఫ్లోలో పడదు, కట్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో మనం ఇంకా ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. ఇది చూడండి, అసలు ప్యాన్ను వదిలేస్తూ ఉంటుంది, ప్యాన్ను పట్టుకోదు. ఇది మనకి దగ్గర పడిపోతున్నట్టు అర్థం అన్నమాట. మనం ఇది రెడీ అయ్యిందా లేదా అనేది 3 పద్ధతుల్లో తెలుసుకోవచ్చు. ఏంటంటే, ఒకటి ఇలా వేసినప్పుడు ఇలా కట్ అయిపోతూ పడుతుంది. ఇందాక ఫ్రీ ఫ్లో పడింది చూసారా, ఇప్పుడు ఎలా పడుతుంది, ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా కలుపుతూ ఉంటే ఎక్కడ కూడా ప్యాన్కి అంటుకోదు. నెక్స్ట్ దీనిలో చూసారా, ఇది ఎంత గాలి గదుల్లాగా వస్తుంది కలుపుతూ ఉంటే, అలా మనకి అలా గాలి ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట మధ్యలో. ప్యాన్కి చూసారా అస్సలు అంటుకోవట్లేదు. ఇంక మీకు చూపిస్తే చూడండి, ఈ గరిటెతో తిప్పుతూ ఉంటే మొత్తం పిండి అంతా కూడా గరిటెతో పాటు తిరిగేస్తూ ఉంటుంది ప్యాన్కి అంటుకోకుండా. అంటే మనకి రెడీ అయిపోయినట్టు అర్థం. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్లోకి దీన్ని మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. చూడండి, ప్యాన్కి అసలు కూడా అంటుకోదు. ఇప్పుడు ఈ పిండి అంతటిని కూడా మనం ఈ ప్లేట్లో జాగ్రత్తగా ఈక్వల్గా వచ్చేటట్టుగా సర్దుకోవాలి. చూడండి, స్పాటిలకు కూడా ఎక్కడ ఏమీ అంటుకోలేదు. ఇప్పుడు చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకుంటే మనకి బేసన్ బర్ఫీ రెడీ అయిపోయినట్టే. దీనికి మైసూర్ పాక్కి చిన్న తేడా అండి. మైసూర్ పాక్ కూడా మనకి ఆల్మోస్ట్ ఇదే టేస్ట్ వస్తుంది, కానీ మైసూర్ పాక్ మనకి ఎప్పుడు కొంచెం గుల్లగుల్లగా ఉండి తింటుంటే అది క్రిస్పీగా ఉంటుంది కదా, ఇది మాత్రం క్రిస్పీగా ఉండదు, మనకి కోవా టెక్స్చర్లో ఉంటుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపై నేను అప్లోడ్ చేయబోయే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. చూసారా, ఇది ఎంత ఈజీగా ఇలా అంటే ఇలా విరిగిపోతూ ఉంటుందన్నమాట. నోట్లో వేసుకోగానే కరిగిపోయేలాగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.